28వ వచనం నుంచి 33వ వచనం చదవండి. లూకా సువార్త 17వ అధ్యాయము 28వ వచనం నుంచి 33వ వచనం. లోతు దినములో జరిగినట్టును జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశపు నుండి అగ్నిగంధకములు కురిసి వారందరినీ నాశనము చేసింది. ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఆ దినమున మిద్దె మీద ఉండువాడు ఇంట ఉండు తన సామాగ్రిని తీసుకుని పోవుటకు దిగకూడదు. అలాగే పొలములో ఉండువాడును తిరిగి రాకూడదు. లోతు భార్యను జ్ఞాపకము చేసుకుంది. తన ప్రాణమును రక్షించుకొనువారు దానిని పోగొట్టుకొను. దాని పోగొట్టుకున్నవాడు దానిని సజీవముగా కాపాడుకును. దేవుని హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. కరుణామయ తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, ప్రభువాని యేసయ్యా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువా ఇదిగోనైనా సంఘమును ప్రభువా మీ ఆధీనంలో తీసుకొని తండ్రి, ఏక మనసులో తీసుకురండి తండ్రి. ఇదిగోనైనా ఈ కాలంలో ప్రభువా సాతాను ఏ మూలన కాకుండా ఈ ప్రదేశంలో ప్రభువా యేసు క్రీస్తు నామములో మేము గద్దిస్తున్నాం తండ్రి. సాతాన్ని పూర్తిగా ప్రభు ఇక్కడి నుంచి తొలగించి వేయండి ప్రభు. మీ వాక్యం మాత్రమే వర్తించేయండి. మీ మాట మాత్రమే వినపడే సహాయం చేయండి. మీ మాట విను వాడిని ప్రభు మీరు రక్షించండి తండ్రి. ప్రభు ఇదిగోనైనా ఈ వాక్యం నాదే అని హత్తుకునే వాడిని ప్రభు మీ ప్రభు దయచేయండి తండ్రి. సమస్తమును మీ చేతులు అప్పగించుకుంటూ తగ్గించుకుంటున్నారు. కామహిమ మీరే పొందుకోమని ప్రభు యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని హల్లెలూయా. ఈరోజు వాక్యము వర్తమానం ఏంటంటే వధువు స్పర్శ. వధువుకు స్పర్శ అంటే అర్థం ఏంటి? వధువు అంటే ఎవరు? సంఘం. దేవుని హల్లెలూయా. సంఘానికి స్పర్శ తోడుతుంది. స్పర్శ అంటే తెలుసా? స్పర్శ అంటే మనం తాకితే తెలియాలి. అవుతుందా? మనకి ఏదైనా తాకినప్పుడు అది మనకు తెలియాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పటికే సమయం చాలా ఆలస్యమైంది. మనం దేవుని చిత్తమును వినడం కోసం ప్రయత్నించాలి. దేవుని యొక్క వాక్యమును మనం గ్రహించుటకు మరి ఆ పరిశుద్ధాత్మను వరము మనం పొందుకున్నట్టుకు సహాయం చేయమని దేవుని ఎప్పటికప్పుడు విజ్ఞాపన చేసుకుంటూ ముందు వెళ్తూ ప్రయత్నించాలి. దేవుని హల్లెలూయా. ఇప్పుడు మనకి ఏదైనా తాకుతుంది అనుకో, అది మనకి క్లియర్. మనం కొన్ని రోజుల నుంచి కూడా మనం మాట్లాడుకుంటాం. ఏంటది? స్పర్శ, రుచి చూచుట, వినుట, ఇంకోటి ఏంటి? జ్ఞానేంద్రుడు 5 ఏంటి? చూడటం, 2 వినటం, 3 రుచి చూడటం, 4 స్పర్శ, 5 ఏంటి? వాసన చూడటం. వాసన చూడటం కూడా కదా అవునా? అంతేనా? జ్ఞానేంద్రుడు. ఇవి 5 కూడా దేనికి సంబంధించినవి?
శరీరానికి సంబంధించినది. దేవుడు మన జ్ఞానేంద్రియాలను మనం కలిగి ఉంటాం. ఈరోజు మనము స్పర్శ అనేది మనము మాట్లాడుకుంటుంటే వధువుకి స్పర్శ తెలియాలి. మీరు గమనించినట్లయితే ఎక్కడన్నా భూకంపాలు వస్తే మొదటగా ఏవి గమనిస్తాయి? పక్షులు గమనిస్తాయి. భూకంపం వస్తుందనంటే ముందుగా గమనించే పక్షులు గమనిస్తాయి. ఇలాగా చెప్తున్నారా? స్పర్శ, ఆ కంపనాలు, ఇక ఆ ప్రకంపనాల యొక్క స్పర్శ వాటిని చేస్తుంది. మనం ఇల్లు కట్టుకుంటున్నాము. ఇల్లు కట్టుకుంటుంటే ఆ ఇంటికి ఉన్న పశువులు ఉన్నాయనుకోండి, పశువులు, బర్రెలు, గేదెలు, గొర్రెలు, కుక్కలు, పక్షులు ఇవన్నీ కూడా ఉంటే ఒక పశువుల ప్రాంతాలు వాటికి భద్రపరిచాయి. ఒక భూకంపం వస్తున్నప్పుడు అవన్నీ ఏమవుతాయి? ఏమవుతాయి? దూర ప్రాంతానికి, మైదాన ప్రాంతానికి వెళ్ళిపోతాయి. కట్టుకుని ఉన్నాయి అవి ఏదన్నా దాన్ని కట్టేసాం, బలంగా కట్టేసాం, అరుసి పక్షులు వెళ్ళిపోతాయి. చీమలు సైతం కూడా ఆ యొక్క ప్రదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. ఎందుకు భూకంపం వస్తుందని ప్రకటన చేస్తాయి. కానీ మనిషి ఏం చేస్తాడు? తినేది తింటూ ఉంటాడు. ఏం చేస్తూ ఉంటాడంటే చూడండి వాక్యం, ఆకాశంలో అగ్నిగంధకులను కురిసి వారందరూ నాశనం చేసిన ఆ ప్రకారం మనిషి కుమారుడు జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, ఆరు నాటుచు, ఇండ్లు కట్టుకొనిచుంది. దేవసుహారి అర్థమవుతుందా? చెప్తున్నారు, త్రాగుతున్నారు, చిందులేస్తున్నారు. మన కోసం డబ్బు సంపాదించుకోవాలి, మన కోసము ఏం చేయాలంట? ఇల్లు కట్టుకోవాలి, మన కోసము మనము సాగు చేసుకోవాలి. దేవసుహారి ఇలాంటి దినం ఇది. ఎలాంటి దినము? లోతు దినాలు. దేవసుహారి నోవాహు దినాల్లోనూ లోతు దినాల్లోనూ ఆ విధంగానే జరిగింది. మరి వధువు దినంలో కూడా ఆ విధంగానే జరుగుతుంది కదా దేవుడు చెప్తుంది. అది మనిషి కుమారుడు రాకడ కూడా ఆ విధంగానే ఉంటుందని చెప్పేసి అనేది మనం చెప్పినటువంటి విషయం. మరి ఈరోజు ఏం జరుగుతుంది? అయిందా? నేను ఎందుకు చేస్తున్నాను అర్థమవుతుంది. ఈరోజు ఏం జరుగుతుంది? పెద్ద పెద్ద బాంబులను వేసుకుంటున్నారు. అవునా? దేశాల మీద దేశాలు దాడులు చేసుకుంటున్నాయి. ఏంటి? ఎవడు ఇష్టమైన దాంతో వాడు పోతున్నాడు, ఎవడు ఆశ కలిగిన దాన్ని వాడు తింటున్నాడు, ఎంత రుచి కలిగిన దాన్ని వాడు తీసుకుంటున్నాడు, ఎక్కడికి పోవాలనుకుంటున్నా కూడా పోతున్నాడు. అవుతుందా? చూసుకుంటారండి. ఎవరు వాక్యమును చెప్పుకోలేదని వాళ్ళు చెప్తున్నారు. ఇదంతా జరిగిపోతా ఉంది. ఇప్పుడు జరుగుతున్నా కాగా జరుగుతుందా? చూస్తుంది హరడియ జరుగుతుంది. అది కొనుక్కోవడం, తిట్టుకోవడం, కన్నుకోవడం, తరుముకోవడం, మరి ఎవడు ఇవన్నీ చేస్తున్నారా? ఇవి లోతు దినాలైనా మరి ఎవరు గమనించాలి? ఇది ఎవరు గమనించాలి? ఇది ఎవరు గమనించాలి? ఇది ఎవరు గమనించాలి? వధువు గమనించాలి. తెలుస్తుంది హల్లెలూయా. ఎవరు గమనించాలి? భూకంపం వస్తుందని అనేటువంటి విషయాన్ని గమనించినటువంటి పక్షులు, జంతువులు, చీమలు, పురుగులు అన్నీ కూడా సురక్షిత ప్రాంతానికి పక్కకి వెళ్ళిపోతున్నాయి.
అవునా కదా? అది పక్షులు అడవుల్లోకి వెళ్ళిపోతాయి, ఇవైనా పశువులైనా మైదానంలోకి వెళ్ళిపోతాయి. సురక్షిత ప్రాంతం ఎక్కడ ఉందో అక్కడికి చేరుకుంటాయి. ఇప్పుడు రాబోతున్న ఉగ్రతని ఎవరు పసిగడుతున్నారు? వధువే కదా. మరి వధువు ఏమవ్వాలి? వధువు ఏమవ్వాలి? సురక్షిత ప్రదేశానికి వెళ్ళాలా లేదా? వెళ్ళాలా? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు దేవుడికి ఏమన్నా దారి చూపితానికి వెళ్తావని ఏం మాట్లాడతారండి మీరు? నిన్ను నువ్వు రక్షించుకోవడానికి వెళ్ళాలి. దేవుడు హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? ఎక్కడ సురక్షిత ప్రదేశం ఉందో అక్కడికి వెళ్ళాలి. ఏ రెక్కల చోట భద్రత ఉందో అక్కడికి వెళ్ళాలి. అర్థమవుతుందా? పక్షిరాజు రెక్కల చోటను భద్రపరచుకోవడం కోసం వెళ్ళాలి. ఇది పక్షిరాజు వర్తమానం. ఆమేన్. ఈ వర్తమానం రెక్కల చోటు భద్రపరచుకోవడానికి నువ్వు వెళ్ళాలి. ఆ రక్షణ నువ్వు తెలుసుకున్నప్పుడు ఏం చేయాలి? సమస్త మానవాళికి చెప్పమన్నాడు. ఆమేన్. ఎవరు చెప్పారు మాట? యేసుక్రీస్తు ఏమని చెప్తున్నాడు? నీకు రోగాలు వెళ్ళగొట్టడానికి నన్ను నమ్ముకోండి, నా చర్చికి రమ్మండి. నువ్వు డబ్బులు సంపాదించుకోవడానికి నీకు కలిసి వచ్చింది, నా చర్చికి రండి. నువ్వు మంచిగా బతకడానికి నా చర్చికి రండి చెప్పాడా? ఏం చెప్పాడైనా? నేను ఏ సువార్తనైతే చెప్పానో ఆ సువార్తను మీరు ప్రకటించండి. ఆమేన్. అర్థమవుతుందా? ఇక్కడ యేసు క్రీస్తు దేవుడు అని చెప్పి చెప్పడం కాదు కావాల్సింది. యేసు క్రీస్తు నామములో ఆశీర్వదించబడిన వారు రక్షణ పొందుతారు. అర్థమవుతుందా? సర్వ సృష్టికి ఒక రక్షణ ఉంది. అది పరలోక రాజ్యమై ఉన్నది. ఆ రాజ్యము ఈ భూమి మీదే నెరవేర్చబడబోతుంది. ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా అగ్నిగంధకములో నశింపు కాబోతుంది. ఇక్కడ భూమి మీద దేవుని రాజ్యము స్థాపన కాబోతుంది. ఆ రాజ్యంలోనికి నువ్వు నేను ప్రవేశించాలంటే ఈ యొక్క మట్టి శరీరము కాదయ్యా, పరిశుద్ధాత్మను వరమును పొందుకున్న వారిగా మనము భూమి మీదనే రావడం కోసము దేవుని కృప కలిగి ఉండాలి అని సమస్త మానవాళికి సువార్త ప్రకటించడం అనేది జరగవలసింది. అర్థమవుతుందా? ఇది అంత్యకాలం వర్తమానం. ఈ వర్తమానం గ్రహించుకునటం అనేది తమాషా కాదు. అర్థమవుతుందా? ఈ సాయంకాల వర్తమానం గమనించడం అనేది అంత తమాషా విషయం కాదు. ఎందుకంటే ఇది చీకటి రాబోతుంది. సాయంకాలం తర్వాత ఏమొస్తుంది? ఏమొస్తుంది? చీకటి వస్తుంది. ఇది చీకటి సామ్రాజ్యం ఉంది నీ ముందు. ఈ చీకటి సామ్రాజ్యాన్ని తెరుచుకుని ఓ ఉదయకాలం రాబోతుంది. దేవుడి రాజ్య స్థాపన రాబోతుంది. ఆమేన్. ఈ చీకటి అగాధ చలముల మీద దేవుని ఆత్మ అలలాడుచుంది. ఆమేన్. హల్లెలూయా. చర్చికి వరకునే వచ్చి వెళ్ళడం కాదు ఇది. అర్థమవుతుందా? హల్లెలూయా. ప్రతి మనిషికి ఒక విషయాన్ని మీరు గమనించండి. ప్రతి మనిషికి క్యాన్సరు, క్షయవ్యాధి, ఎయిడ్స్, సమస్త రోగాలు మానవ దేహములో ఉన్నవి ఉంటాయి. అర్థమవుతుందా? వాటిని కంట్రోల్ చేసేటువంటి బెత్తం కలిగింది ఒకటి ఉంది. అది యాంటీబయాటిక్. అర్థమవుతుందా? రోగ నిరోధక శక్తి. ఇది ఎప్పుడైతే అన్నిటిని సక్రమంగా నడిపిస్తూ ఉంటుందో అప్పటి వరకు ఏ రోగాలు మనిషిని హానికరం చేయవు, శరీరాన్ని ఎటువంటి ప్రమాదానికి గురి చేయలేవదు. గమనించండి. అర్థమవుతుందా? అలాంటి ఎన్నో వింతైనటువంటి విషయాలు
ఈ శరీరంలో ఉన్నాయి. అర్థమవుతుందా? శరీర నిర్మాణం అంత ఆషామాషి జరగల. సో నీకు రోగాన్ని నయం చేసుకోగలిగే శక్తి ఎక్కడుంది? నీ బాడీలోనే ఉంది. అర్థమవుతుందా? అర్థమవుతుందా? దీనికోసం నువ్వు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళవసరంలా. దీనికోసం నువ్వు చర్చికి రావసరం లేదు. అర్థమవుతుందా? సంపాదించడం నీ అవసరతకి ఎంత కావాలో అంత దేవుడు ఇస్తాడు. పక్షులకి రేపటి ఆహారం కోసం ఆయన దిగులు చెంది కృషించిపోతు అని చెప్పేసి ఆయన ఆహారం కోసం కూర్చుని ఆరాధిస్తున్నాయా? కేరింతలు కొడుతూ తిరుగుతున్నాయి ఆకాశం. అర్థమవుతుందా? పక్షులకి రేపటి దినం కోసం చింత లేదు. నీకెందుకు చింత? ఎందుకు? పక్షులు ప్రభువైన ఆ తండ్రి యొక్క స్వరూపం చొప్పున ఉన్నవా? లేవు కదా. తన స్వరూపం చొప్పున ఉంది ఎవరు? పక్షులా మానవులా? అవుతుందా? దేనికోసం ఆయన ప్రార్థన చేయడం వస్తుంది? ఇప్పుడు దేనికోసం ప్రార్థన చేయడం వస్తా? నువ్వు నేను వాక్యమే చెబుతున్నా ప్రతి వారం. నువ్వు చెవి కలిగి వాక్యం వింటే నువ్వు పిచ్చి పాటలు మాట్లాడవు. అర్థమవుతుందా? తెలియకపోతే చెప్పండి. నేను చెబుతూనే ఉన్నా, ప్రతి వారం చెబుతుంది, అదే చెబుతుంది, వాక్యమే చెబుతున్నా. నీకు తెలియకపోతే ఇంకా ఏం తెలియలేదో, నీకు ఏం అర్థం కాలేదు అడుగు, నేను చెబుతా. నీకేమి కావాలో నేను ఎందుకు చెబుతాను? పొద్దుగూకు నీలో ఏముందో నాకేం తెలిసింది. నీ మనసులో దేశం ఉందా, మంచితనం ఉందా, లేకపోతే ప్రేమిస్తున్నావా, ద్వేషిస్తున్నావా, లేకపోతే కుళ్ళు కలిగి ఉన్నావా, నాకేనే తెలిసింది. తెలిసిందా? నువ్వు అడిగితే కదా నాకు తెలిసేది. నువ్వు భయపడితే కదా నాకు తెలిసేది. దేవసుందర హల్లెలూయా. మందిరానికి వచ్చేది మారు మనసు కలిగి ఉండటం కోసం, మర్చిపోయిన వారిని గుర్తు చేసుకోవడం కోసం. ఆమె అర్థమవుతుందా? ఇది ఏం మర్చిపోయాం మనము? మన ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చింది. దేవుడికి సర్వ సృష్టి తెలుసు, రహస్యం మొత్తం తెలుసు. ఆయన చెప్పే పంపిస్తున్నాడు. ఈ శరీరంలోకి వచ్చిన తర్వాత మనం మర్చిపోతున్నాం. ఈ శరీరంలో మన ఆత్మ ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అప్పటి నుంచి మర్చిపోతున్నాం. ఆ మర్చిపోయిన విషయాన్ని మననం చేసుకునడం కోసము మరలా దేవుణ్ణి మనం అడగటం కోసం మనం ముందుకు వస్తుంది. అర్థమవుతుందా? సహోదరి గుర్తించాలి విషయం. అర్థమవుతుందా? నీ ప్రభువా నేనేం మర్చిపోయానో నాకు అది గుర్తు చేయనాయనా. అర్థమవుతుందా? యోబుని అరుస్తున్నాడు దేవుడు. ఓ యోబు, ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి నీటి యొక్క ఆయపట్టు నీకు తెలుసా అంటున్నాడు. ఈ నీటి యొక్క లోతు నీకు తెలుసా అంటున్నాడు. ఈ భూమి విస్తారం ఎంతో నీకు తెలుసా అంటున్నాడు. ఈ యొక్క భూమి వైశాల్యం ఎంతో నీకు తెలుసా అంటున్నాడు. ఈ యొక్క విశ్వం యొక్క వైశాల్యం ఎంతో నీకు తెలుసా అంటున్నాడు. ఈ యొక్క చీకటి ఆయపట్టు ఎంతో నీకు తెలుసా అంటున్నాడు. తెలీదు ప్రభువా, ఇవి నువ్వు పుట్టక మునుపునే నీకు తెలుసు. ఆమేన్. అర్థమవుతుందా? ఇవి నువ్వు శరీరదారుడుగా పుట్టక మునుపునే నీకు ఇవి తెలుసు, నేను చెప్తున్నాయి కదా. అవి తెలుసుకోవడం కోసమే నువ్వు చర్చకి వస్తుంది. అర్థమవుతుందా? రావాల్సింది దానికోసం. దేవా, ఇదిగో గడిచిన ఈ సమయం నా శరీరానికి తగిన విధంగా నేను ఇదిగో 6 రోజులు నేను శ్రమకాలం 6 కాలం నేను పండించినటువంటి పంటని నేను నీ కోసం తృప్తి కొడుతూ, నేను తృష్టి కొడుతూ, ఇగో ఈ దేహముతో నీ దగ్గరికి వచ్చాను నాయన. ఈ ఆదివారం నీకు అర్పించుకుంటున్నాను నాయన. నువ్వు నాతో మాట్లాడు నాయన అని నీ మనసు తృష్టికొని ఉండాల్సింది. నువ్వు శరీరదారుగా శరీరాన్ని జీవించడానికి బతికించుకోవడం కోసము ఈ 7వ రోజు ఆదివారం రోజున దేవుడిని ఆరాధించుకోవడానికి వస్తున్నావే.
ఆరాధించుకోవడానికి రావడం కోసమే నువ్వు శరీరాన్ని ఏం చేస్తున్నావు? పోషించుకుంటున్నావు. అర్థమవుతుందా? నువ్వు ఎన్ని రోజులు వచ్చి ఆయన దగ్గరికి మొరపెట్టుకోవటం కోసం ఈ శరీరాన్ని పోషించుకుంటున్నావో, తృష్టగుణం ఉన్నదో నీకు యొక్క ప్రాణము, నీ శరీరాన్ని అంత సర్వశ్రేష్టంగా తీసుకొచ్చి ఆయన అర్పించుకుని అడగాల్సి ఉన్నది. ఆమె అర్థమవుతుందా? నువ్వు ఆ ఆదివారానికి వచ్చినప్పుడు, ఆ మహాదినానికి వచ్చినప్పుడు, నీ యొక్క యజ్ఞం చేయడానికి నువ్వు దిగి ఆ యొక్క మందిరంలోకి వచ్చినప్పుడు, ప్రభువా నేను ఏదో తప్పుదమ్మ చేసినప్పుడు నేను సేద్యం చేయవలసిన దాన్ని సరైన రీతిలో సేద్యం చేయలేకపోవడం వలన నాకు ఈరోజు జరుపు చేసింది. నీ శరీరాన్ని నీకు నేను ఏంటంట సరైన రీతిలో నేను అప్పగించుకోలేకపోతున్నాను. నేను ఎక్కడో నేను లోపం చేశాను నాయన, నన్ను క్షమించు. ఈ శరీరాన్ని శ్రేష్టపరచుటకు నాకైతే శక్తి లేదు, కానీ నువ్వు శక్తి కలిగిన దేవుడు కాబట్టి నాకు జలుబు తగ్గించు, జ్వరం తగ్గించు, క్యాన్సర్ తగ్గించు, నా కాలు నొప్పులు తగ్గించు, నాకు సమస్తము కలిగినటువంటి రోగములను తగ్గించు అనేటువంటి దాన్ని నీకు ఆరాధన కలిగి ఉండవలసింది. ఇది మీరు చేస్తున్నారా సంగమా? ఇది రైటరా? నీ చిత్తమైతే ఈ గిన్నె బోర్లించు అని అన్నాడు ఆయన యేసుక్రీస్తు. అర్థమవుతుందా? ఉరి తీయడానికి కూడా టెస్ట్ చేస్తాడు. అలా కదా? ఎందుకు చేస్తున్నారు చెప్పండి? బీపీ ఎక్కువలో ఉరి తీరు తెలుసా? మరణ శిక్ష, ఉరి శిక్ష వేసిన వాళ్ళకి బీపీ ఎక్కువన్నా కూడా ఉరి తెలుసా? ఏదైనా రోగం వస్తే ఉరి వేయరు వాడికి. ఆ రోగం తగ్గించేంత వరకు ఉంచి అప్పుడు ఉరేస్తాడు. వాడు ఈజ్ ఆల్వేస్ హెల్దీగా ఉన్నాడు, ఈజ్ పర్ఫెక్ట్ అని చెప్పి డాక్టర్లు నిర్ధారించిన తరువాత అప్పుడు ఉరేస్తాడు. అర్థమవుతుందా? నీ శరీర యోగ్యతని నువ్వు దేవుడికి ఏం చేయాలి? అర్పించుకోవాలి. నీ గిన్నె బోధించుకోవాలి. ఎక్కడి నుంచి వచ్చిందా అది శిక్ష నిబంధన? ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి దగ్గర నుంచి వచ్చింది. తెలుస్తుంది? అర్థమైందా? దేవుడి దగ్గర నుంచి వచ్చింది. చట్టం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి దగ్గర నుంచే. నిబంధనలు ఎక్కడి నుంచి వచ్చినాయి? దేవుడి దగ్గర నుంచే. రాజ్యం యొక్క విశిష్టత ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి దగ్గర నుంచే. ఆ సర్వంలో ఉన్నటువంటి విశిష్టతే ఇక భూమి మీదకి వచ్చింది. పరిశుద్ధ గ్రంథం అర్థం చేసుకోవటం నీకు నాకే అర్థమవుతుందా? సరైన జ్ఞానం నేను మాకైతున్నాను. పరిశుద్ధ గ్రంథం గురించి మనం ఏం చేస్తాము? దాన్ని అర్థం చేసుకోలేక దాన్ని ఏం చేస్తాం? మనం పరిశుద్ధ గ్రంథాన్ని దూషించడం, దొరనాడటం, ఏదో దాని మీద డిబేట్ చేస్తూ ఉంటారు. అదవుతుందా? తెలుస్తుంది. హల్లెలూయా. పక్షులు ఏ మాదిరిగా సురక్షిత ప్రాంతములకు చేరుకుంటున్నావో ఆ విధంగానే నువ్వు నేను జాగ్రత్తగా చేరుకోవాలి అనేటువంటి దానికోసమే దేవుడు సూచిస్తున్నాడు. ఆమె వాటికి స్పర్శ కలిగి ఉంది. అలానే ఈ కాలం వధువు కూడా స్పర్శ కలిగి ఉండాలి. ఆమె అదవుతుందా? రాబోతున్న 3వ ప్రపంచ యుద్ధము వధువు ఉండేది కాదు. అవునా? ఇక్కడ వాక్యం చెబుతుంది, ప్రవక్త చెబుతున్నాడు. వర్తమానికులు అందరూ తెలుసు. వర్తమానులు అందరికీ 3వ ప్రపంచ యుద్ధం వస్తుందంట. 3వ ప్రపంచ యుద్ధం వస్తే 3వ ప్రపంచ యుద్ధంలో నువ్వు ఉంటావా? 3వ ప్రపంచ యుద్ధంలో? 3వ ప్రపంచ యుద్ధంలో వధువు ఉండకూడదు. తెలుస్తుంది? హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ యొక్క శోధన కాలంలో వధువును ఉంచడం దేవుడు. 3వ ప్రపంచ యుద్ధం నువ్వు చూసావంటే నీ ఎత్తబాటు నువ్వు మిస్ అయిపోయావని అర్థం. యేసుక్రీస్తు రాకడ వచ్చింది, వెళ్ళిపోయిందని అర్థం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనం చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనం.
నోవాహు దినములలో ఎలా ఉండునో మనిషి కుమారుని రాకడలో అలాగే ఉంది. లోతు దినాల్లో ఎలా ఉందో నోవాహు దినాలలోనూ అలానే ఉంది. దేవసుహరయ్య ఆ మాదిరిగానే మనిషి కుమారుడు రాకనుంటుంది. లూకాసు వార్త 17వ అధ్యాయము 26వ వచనం. లూకాసు వార్త 17వ అధ్యాయము 26వ వచనం. ఉపయోగం మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఆ దినమున అక్కడ ఏ విధముగా అయితే మరి లోతు దినాలలో దేవుడు మనిషి నోవాహు దినాలలో దేవుడు తనకు తాను కనబరుచుకున్నాడో ఈ యొక్క దినాల్లో కూడా తాను కనబరుచుకున్న కోసమే నిన్ను నన్ను ప్రేమించి ఉన్నాడు. అది వర్తమాన యొక్క పిలుపు. దాన్ని ఈ రోజున సంఘం త్రోసివేయబడుతుంది. అదవుతుందా? ఈ వర్తమానము చెవి కలిగిన వాడు వినడు కాక. ఈ వర్తమానము చెవి కలిగిన వాడే వింటాడు, చెవి లేని వాడు వినలేడు. తెలుస్తుంది హల్లెలూయా. అదవుతుందా? గ్రహింపు కలిగినటువంటి ఆత్మే దేవుని యొక్క నామాన్ని గ్రహిస్తుంది, దేవుని యొక్క మార్గాన్ని గమనిస్తుంది. అది దేవుని యొక్క విత్తనం అయితేనే, దేవుని యొక్క రాజ్యానికి వారసుడైతేనే గ్రహించగలుగుతుంది. ఎప్పుడైతే ప్రకంపనలు కలిగినవో, భూకంపం వచ్చేటువంటి ప్రకంపనలు ఎప్పుడైతే కలిగినవో అప్పుడు పక్షులు ఎలాగైతే ఆ యొక్క సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్ళిపోతాయో, పశువులు ఏ విధంగా వెళ్ళిపోతాయో, వధువు కూడా ఆ విధముగా సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్ళిపోతుంది. మధ్యాకాశం అర్థమవుతుందా? అది వెళ్ళిపోవడానికి రెక్కలు కావాల్సినది. అది ప్రభువైన యేసుక్రీస్తు రెక్కలు కలిగి ఉంటుంది. ఆమేన్. ఆదికాండం 4వ అధ్యాయం 22వ వచనం. ఆదికాండము 4వ అధ్యాయము 22వ వచనం. మరియు పిల్లాతు బల్గాయిను కనెను. అతడు పదునుగల పనిముట్లను, రాగి పనిముట్లు చేయువాడు, ఇనుప పనిముట్లను చేయువాడు. తుబల్కాయును సహోదరుని పేరు నయోమ. లెబాకు తన భార్యతోను, ఓ ఆదా, ఓ పిల్ల, నా పలుకు విని లెమాకు భార్యలారా నా మాట ఆలకించుడి. నన్ను గాయపరిచినందుకై ఒక మనుషుని చంపితని, నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక మనిషి పడుచువారిని చంపితని. 7 ప్రతిదండన కయ్యోను కోసము వచ్చిన ఎడల. ఇది మొదటిగా కయ్యోని పిల్లలకి పనిముట్లు తయారు చేసేటువంటి జ్ఞానం కలిగి ఉంది. దేవసుధరుడి అర్థమవుతుందా? కయ్యోని పిల్లలు ఎంత జ్ఞానవస్తులైనప్పటికీ, ఎంత శాస్త్రవేత్తలైనప్పటికీ, ఎంత విజ్ఞానం కలిగినప్పటికీ వారికి ఏం కలిగింది? 7 అంతుల ఏం కలిగింది? 7 అంతుల ప్రతిదండన కలిగింది. శాపం కలుగుతుంది. అర్థమవుతుందా? తెలుస్తుంది. అందుకనే చేతు పిల్లలకు వచ్చేసరికి ఆశీర్వచనం కలిగింది. కయ్యోని పిల్లలకి ఎక్కడా కూడా ఆశీర్వచనం కలగలేదు. అర్థమవుతుందా? అందుకని దేవుని చిత్తం ప్రకారము ఈ లోకంలో ఎంత జ్ఞానం కలిగి, ఎన్ని డ్యాములు కట్టినా, ఎన్ని సురక్షిత ప్రదేశాలు కట్టినా, ఎన్ని బంకర్లు కట్టినా, ఎన్ని ఎత్తేద ప్రదేశాలు ఉన్నా, ఎంత పెద్ద పెద్ద మిసైల్స్ కలిగి ఉన్నా, అర్థమవుతుందా? ఈ అగ్నిలో పాత్ర కావలసి ఉంది. దేవుని నామాన్ని ఆశీర్వదించబడిన వారు మాత్రమే రక్షించబడతారు. అది దేవుని కలిగిన వారు, దేవుని ఆత్మని వెంబడించే వారు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఇది సాధ్యమవుతుందా అంటే సాధ్యమవుతుంది. దేవసుధహారి చూడండి, లూకాసు వార్త, మత్తయి వార్త 24వ అధ్యాయం 14వ వచనం. మత్తయి వార్త 24వ అధ్యాయము 14వ వచనం.
మరి మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షాత్మై లోకమంతటను ప్రకటింపబడును, అటు తర్వాతనే అంతము వచ్చును. దేవసుధ హల్లెలూయా. ఈ రాజ్య సువార్త అంటున్నాడు. దేవసుధ హల్లెలూయా. అర్థమవుతుందా? రాజ్య సువార్త ఏంటంట? సంఘాల్లో చెప్పేటువంటి బోధ కాదు, సంఘ శాఖల్లో చెప్పే బోధ కాదు. సంఘ శాఖల్లో చెప్పేటువంటి బోధ ప్రపంచం మొత్తం వ్యాపించి ఉన్నది. చర్చిలు కట్టారు, సంఘాలు కట్టారు, అన్ని రకాలు జరిగింది. అది కాదు. ఈ వర్తమానము ప్రపంచం మొత్తం బోధించబడాలి. ఆమె అర్థమవుతుందా? ఇది జరిగిందా? ఇది జరిగిందా? ఇది జరిగిందా లేదా? దేవసుధ హల్లెలూయా. వర్తమానం బోధించబడిందా? వర్తమానం బోధించబడిందా లేదా? చర్చిల్లో ఆల్రెడీ బోధ జరుగుతుంది. అర్థమవుతుందా? కానీ చర్చిలో మగ్గిపోతున్నటువంటి వాక్యమును గ్రహింపటం కోసము సిద్ధపరిచినటువంటివి పక్షులు ఆల్రెడీ బయటకు వచ్చేసినాయి. దేవసుధ హల్లెలూయా. వాక్యము 7 సార్లు భూమి చుట్టూరు ప్రవక్త అలా 7 సార్లు తిరిగి వచ్చేసాడు. ఆయన బోధ 1963 నాటికే, ఆయన 1965 ఆయన చనిపోయే నాటికి బోధించేశాడు. 7 సార్లు, ఒక్కసారి కాదు. ఏది బోధించబడనటువంటి దేశాలు ఏమన్నా తెలుసా? 2 దేశాలు. ఒకటి రష్యా, 2 ఇజ్రాయెల్ దేశం. ఈ 2 దేశాలు వర్తమానం బోధించబడలేదు. దేవసుధ హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ 2 దేశాల్లోనే వర్తమానం బోధించబడలేదు. 7 ముద్రల బోధన, 7 ముద్రల బోధ, ప్రత్యక్షత బోధ, ఈ చిన్న పుస్తకము రష్యాకి అండ్ ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళలేదు. స్టిల్ నౌ, ఇప్పుడు కూడా. అర్థమవుతుందా? ఇజ్రాయెల్లో ఒక రూల్ ఉంది. మా బోధ, హెబ్రీలో కలిగినటువంటి బోధ, మెస్సయ్య రాలేదనేటువంటిది ఇప్పటికి కూడా అనుకుంటున్నారు వారు. మెస్సయ్య ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన రాలేదని అనుకుంటున్నారు. వారు ఏదైతే కలిగి ఉన్నారో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి పాత నిబంధన మాత్రమే వారి దగ్గర ఉంది. కొత్త నిబంధన వారి దగ్గర లేదు. అర్థమవుతుందా? దేవసుధ హల్లెలూయా. ఇజ్రాయెల్లో లేదు. రష్యాలో అసలు ఎవరు నమ్మరు. కమ్యూనిస్ట్ దేశం, కమ్యూనిస్ట్ రాజ్యం. రష్యా మొత్తం కూడా ఏ బోధన వాళ్ళు వినడానికి లేదు. ఉత్తర కొరియాలో కూడా లేదు. ఉత్తర కొరియాలో ప్రార్థించుకొస్తారు కానీ ఉత్తర కొరియాలో అతను ప్రెసిడెంటే దేవుడు, ఇంకెవరు కాదు దేవుడు, వాళ్ళే ఆయనే దేవుడు. అలా ప్రకటించబడింది. అట్లా కొన్ని దేశాల్లో ఉంది. అర్థమవుతుందా? ఇజ్రాయెల్ దేశంలో ఈ చిన్న పుస్తకం ఇంకా వెళ్ళలేదు, వర్తమానం వెళ్ళలేదు. అక్కడ ఒక నిబంధన ఉంది. మా యొక్క బోధ మేము చెప్పుకుంటాం, సువార్త చేయడానికి ఇక్కడ వీలు లేదు. చట్టం అలా చేయబడింది. ఎందుకు చేయబడింది? సువార్త అక్కడికి వస్తే చట్టం క్లోజ్. ఎవరు తెలుసా విషయం? ఎవరు తెలుసు? సువార్త ఇక్కడికి వస్తే, ఇజ్రాయెల్లోకి వస్తే నా చాప్టర్ క్లోజ్, ఇంక నేను అయిపోయాను రా అనేది ఎవరు తెలుసు? సాతాను తెలుసు. అక్కడ చిత్త కొట్టాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆ వర్తమానం ఇప్పుడు వచ్చిందా? ఎక్కడి నుంచి? తనలో నుంచి బయలుపాటు చేసిపడినటువంటి వాక్యం అది. ఆమె అర్థమవుతుందా? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తముతో వెలగట్టినటువంటి వాక్యమై ఉన్నది. ఆమె నిన్న నేడు నిరంతరమైన ఏకరీతిలో ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వర్తమానము ఈ రోజు అక్కడ చేరిందా? ఆ చెవికి వినబడిందా? ఈ వాక్యము ఇలా జరిగింది కదా అని చెప్పేసి అనేది కనుక తెలియపరచబడిందంటే ఆ లోతు దినాలలో ఏం జరిగింది? లోతు బంధువులు ఎవరు కూడా లోతు చెప్పిన మాట వినలేదు. లోతు మాటను కూడా పక్కన పెట్టేశారు. నోవాహు ఎంత చెప్తున్నా వినలేదు. నోవాహు మాట పక్కన పెట్టేశారు. అదవుతుందా? వారిద్దరు వేదనే పడ్డారు, ఎంతో వేదన పడ్డారు. దేవసుధ హల్లెలూయా. లూకా సువార్త 17వ అధ్యాయం 28వ వచనంలోని
28వ వచనం. లోతు దినములో జరిగినట్లు జరుగును. జనులు తిరుచు త్రాగుచు కొనుచు అమ్ముచు వారు నాటుచు ఇండ్లు కట్టుకొచ్చుండేది. దేవుని వాళ్ళ ఇష్టానుసారంగా వచ్చేసుకుంటూ ఉన్నారు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయము. నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనిన వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము నీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవుని హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయన సదాకాలం వాక్యంతోనే ఉన్నాడు. ఆమె వాక్యమే ఆయన అయి ఉన్నాడు. ఆయన నిత్య జీవుడై ఉన్నాడు. దేవుని హల్లెలూయా. నిన్న నేడు నిరంతరం రీతిలో ఉన్న దేవుడై ఉన్నాడు. ప్రభువైన యేసులో ఏ వాక్యం అయితే బోధించబడినదో ఈ రోజు వధువులో కూడా అదే వాక్యం ప్రకటించబడుతుంది. ఆమె అర్థమవుతుందా? సంఘములో అదే బోధ రావాల్సి ఉన్నది. అదే వాక్యం అయితే తిరగవలసి ఉంది సంఘం. అదే మలాకి గ్రంథం 4వ అధ్యాయం 5-6 వచనాలలో మరి ప్రవక్త చెప్తున్న విషయం. సంఘము ఆ బోధ వైపు తిరగవలసి ఉంది. అర్థమవుతుందా? విశ్వాసం వైపునే కాదు, సద్గుణం వైపునే కాదు, సంపూర్ణ వర్తమానం వైపు తిరగవలసి ఉన్నది. ఆమె సంపూర్ణ వాక్యమును గ్రహించగలవలసి ఉన్నది. వాక్యమును బోధించడంలోనూ సంఘము పరిపూర్ణత అయి ఉన్నది. ఆమె అర్థమవుతుందా? ఇప్పుడు సంఘం దేనికోసం నిలబడి ఉండాలి? దేనికోసం నిలబడి ఉండాలి? నిజమైన వాక్యము కోసం నిలబడవలసి ఉంది. ఆమె రోగాల నయం కోసము, డబ్బుల సంపాదన కోసము, పేరు ప్రఖ్యాతుల కోసము, తన యొక్క ఆశలు నిలుపుకోవడం కోసము, మందిరానికి రావడం కోసం కాదు. సంఘము తన బోధన ప్రకటించడం కోసం నిలబడవలసి ఉంది. ఆమె అర్థమవుతుందా? వినే ఈ చెవితో వినేసే రోజులు కాదు ఇవి. వినిన వాక్యము సంపూర్ణత ఏదైతే ఉన్నదో, ఆ లోతు దినాలలో ఏ విధంగా లోతు ప్రకటించాడు, నోవాహు ప్రకటించాడు, ఆ ప్రకటన చేయవలసి ఉన్నది. సర్వ సృష్టి రహస్యము చెప్పవలసి ఉన్నది. ఆ సర్వ సృష్టి రహస్యం నువ్వు చెప్పాలంటే ఏ స్థితిలో ఉండాలి? నీ ముఖం తేజస్సు కావాల్సి ఉంది. నువ్వు వాక్యముగా నువ్వు రూపుదిద్దుకోవలసి ఉన్నది. దానికోసం కదా నువ్వు ప్రయాసపడాల్సింది, దానికోసం కదా నువ్వు ప్రార్థన చేయాల్సింది, దానికోసం కదా నిన్ను నువ్వు రుజువుపరుచుకోవాల్సింది. అర్థమవుతుందా? చర్చికి రావడం అంటే వర్క్ వచ్చామో వెళ్ళామో కాదు. వాక్య పరిపూర్ణత నీలో రావాల్సి ఉంది. దేవుని హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తుకు నువ్వు సాదృశ్యమైన జీవితం కలిగి ఉండాలి. ఏదో వాక్యం చెప్పేదాం కాదు, ఆ వాక్యం నువ్వే ఉండాలి. నువ్వు నడుస్తుంటే వాక్యం నడుస్తూ ఉండాలి. నువ్వు మాట్లాడితే వాక్యమే ఉండాలి. నువ్వు శ్వాస విడిస్తే వాక్యమే ఉండాలి. ఆమె అర్థమవుతుందా? నీ క్రియలు, నీ ఆలోచన, నీ మాట, నీ పలికేటువంటి ప్రతి మాటలోనూ వాక్యం కనబడాలి. ఆ వాక్య జ్ఞానం నీలో రావడం కోసమే దేవుడు నన్ను ఏం చేస్తున్నాడు? తర్ఫీదిస్తున్నాడు. దేవుని హల్లెలూయా. అర్థమవుతుందా? సంఘానికి తర్ఫీదిస్తున్నాడు. ఆ పరిపూర్ణత కోసమే ఉన్నాడు. దేవుని హల్లెలూయా. ఆ పరిపూర్ణత ఎప్పుడైతే ఎప్పుడు ఏ గాడికి ఇజ్రాయెల్ దేశంలో వాక్యం వెళ్ళిందా? ఎత్తబాటు వెళ్ళిపోయిందా? 1000 ఏళ్ల పాలన జరిగిపోయిందా? నీకు అర్థం కావట్లేదా? అర్థమవుతుందా? అక్కడేం జరిగిపోతుంది, ఇక్కడేం జరిగిపోతుంది కాదు. అసలు నువ్వేం చేస్తున్నావు? ముందు నువ్వు ఎత్తబాటులోకి వచ్చావంటే నువ్వు నిజంగా వాక్య పరిపూర్ణతలోకి నువ్వు వచ్చావా లేదా అనేది చూడాల్సింది. అర్థమవుతుందా? నీలో నువ్వు నిన్ను చెక్ చేసుకోవాల్సి ఉంది. నాలో వాక్యం ఉందా లేదా? నేను వాక్యంలో సరిపడానా లేదా? నేను వాక్యంతో సరితూగానా లేదా? నాలో వాక్యం ప్రకాశిస్తుందా లేదా? నేను మాట్లాడే మాట వాక్యం కలిగి ఉన్నదా లేదా? నేను చేసే క్రియ వాక్యంలోనే ఉందా లేదా? వాక్యానికి తగిన విధంగానే నేను నడుచుకుంటున్నానా? నా మాట ఉందా? నా ప్రవక్తం ఉందా? నా ప్రేమ ఉందా? నా యథార్థత ఉందా? నా నీతి ఉందా? ఇది కదా నువ్వు సరి చేసుకోవాల్సింది. ప్రార్థన ఏం చేసుకోవాల్సింది? దేవుడి కోసం నువ్వే ప్రార్థన చేయాల్సిన అవసరం లేదండి. నీ కొరకే ప్రార్థన చేసుకుంటున్నాడు ఆయన. ప్రభువైన యేసుక్రీస్తు సిలువ వేయబడే రోజున ఏం మాట్లాడాడు? నా కొరకు కాదు, నీ పిల్లల కోసం ప్రార్థన చేయండి. దేవుని హల్లెలూయా. అర్థమవుతుందా?
నీ పిల్లల కోసం నువ్వు ప్రయాసపడు, రోధించు. ఆ కొరకు కాదని నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టడానికి దిగి వచ్చి ఆయన రక్త మాంసమును కలిగి ఆయన ఒళ్ళంతా రక్తం చిందించి చర్మం పగలగొట్టుకోబడి సిలువకు అప్పగింపబడితే నీ కోసం నా కోసం వెలగట్టి ఆయన శరీరమును ఆయన రక్తమును వెలగట్టి కంటే ఇంకా ఆయన నువ్వేం చేస్తావు? ఆయన కోసం కాదు, మన కోసమే. ఆయన మనకి ఏ ఆజ్ఞ ఇస్తున్నాడు, ఆజ్ఞని మనం గైకుని నడవటం కోసము, నువ్వు సిద్ధపడుకున్న కోసము, నువ్వు తీర్మానం కలిగి నేను వాక్యానికి తగిన విధంగా నేను జీవిస్తున్నాను, నేను జీవించాలనుకుంటున్నాను ప్రభా. నాలో ఏ బలహీనత ఉన్నా, నాలో ఏ యొక్క శక్తి లేనటువంటి నిర్ణయం ఉన్నా నన్ను సరిచేయను ఆయన, నన్ను బలపరచును ఆయన, నన్ను బలహీనుడిగా నేను మిగల్చబాదును ఆయన. ఎందుకంటే నేను నీకు వారసుడిగా ఉండటం కోసం ఇష్టపడుతున్నాను. నువ్వు ఎంచుకుంటే నేను ఆ విధముగా నన్ను నిలబెట్టినాయన అని చెప్పి ప్రార్థన చేసుకోవాల్సింది. తెలుసుకుని నీ ప్రార్థనా జ్ఞానం ఏది ఉందో లేకుండా నేను రోజు గంటలు చెప్తున్నా, మాట్లాడుతున్నా, నువ్వు ప్రతిరోజు వాక్యం వింటూ వెళ్ళిపోతే ఎలాగా? ఇది నీకు స్పర్శ కలిగినదా? నీ శరీరానికి తాగిందా? నీ చెవికి వినిందా? నువ్వు కంటికి కనబడుతుందా? నీ యొక్క వాసన నువ్వు కలిగి ఉన్నావా? నువ్వు తింటడానికి నీకు రుచి కలిగిందా? ఇది నీదే. ఆమె కాకపోతే బడికి వ్యర్థమే. మార్కు సువార్త 16వ అధ్యాయము, మార్కు సువార్త 16వ అధ్యాయము 15-17 వచనాలు. మరియు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందిన రక్షింపబడును, నమ్మిన వారికి నమ్మని వారికి శిక్ష విధింపబడును. హల్లెలూయా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. మీ విశ్వాసము మనుషుల జ్ఞానము ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెను. నేను మాట్లాడిన సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మ దేవుని శక్తి కనబరుచు దృష్టాంతములని వినియోగించుతుంది. ఇక్కడ పౌలు రాజు రాసిన పత్రిక నేను తీయని మాటలు చెప్పట్లేదు, నేను చెప్పిన మాటలు నన్ను వెంబడించడానికి చెప్పట్లా, నేను క్రీస్తుని వెంబడించమని చెబుతున్నా. ఆమె అర్థమవుతుందా? నా బోధ నన్ను వెంబడించమని కాదు, నాకు చప్పట్లు పట్టమని కాదు, నా ప్రార్థనను మీరు బజీ చేయమని కాదు. అర్థమవుతుందా? క్రీస్తుని వెంబడించండి. క్రీస్తుని వెంబడించాలంటే మిమ్మల్ని మీరు ఈ విధంగానే సరి చేసుకోవాల్సి ఉన్నది. ఇది ఖచ్చితమైనది. మీలో ఏ మార్పు, ఏ ఆలోచన, ఏది కనుక తగ్గింపు ఉంటే మట్టికి సరి చేసుకోండి అని చెప్పేసి బోధే కలిగి ఉండాలి. ఆమె అపోస్తలుడు పౌలు చెప్పిన బోధని, అదే బోధ ఈ రోజున మరి ప్రవక్త చెప్తున్నటువంటి బోధని తండ్రుల హృదయం వైపున పిల్లల హృదయం తిప్పవలసి ఉన్నది. ఆమె అర్థమవుతుందా? వారి బోధ వైపే మేము చూపిస్తున్నాం, వారు చెప్పిన మాటల్లోనే మీకు చెబుతున్నాం. వారు ఏం చెప్తున్నారో ఈ బైబిల్లో ఉన్నటువంటిది ఏది కూడా ఒక అక్షరం తీకు లేదు, ఒక అక్షరము కలపట్లేదు. ఆమె ఇది ఏది చెప్తుందో అదే చేయండి అని చెప్తుంది. ఈరోజు అదే బోధ ఉన్నది. ఆ బోధ నీ మధ్యకి నా మధ్యకి వచ్చింది. అదే సమస్త మానవాళికి, సర్వ సృష్టికి బోధించబడటానికి చివరి యొక్క రక్తపు చుక్క వరకు కూడా ఆయన చెప్తున్నాడు. దేవుడు హల్లెలూయా. అర్థమవుతుందా? అది నువ్వు ఎప్పుడైతే స్పష్టత కలిగి ఉన్నావో, ఎప్పుడైతే దేవునికి చిత్తానుసారంగా జీవించడం కోసం ప్రయాసపడి ఉంటావో, అప్పుడే ఆ వాక్యము నీలో సరిచేయబడుతుంది. 2 పేతురు 2వ అధ్యాయము 7-8 వచనం.
రెండవ పేతురు 2వ అధ్యాయము 7-8 వచనం. 219 దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బాధపడిన నీతిమంతులకు లోతును తప్పించును. ఆ నీతిమంతుడు వారిని మధ్య కాపురం నిన్ను తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి ఆక్రమమైన క్రియల విషయంలో దేవుడు నీతి గల తన మనసును నొప్పించుకొనొచ్చు వచ్చి తెలుస్తుంది. అర్థమవుతుందా? తెలుస్తుంది. ఏమని వాక్యమును బోధిస్తున్నప్పుడు ఆయన ఎంతో బెదరపడతా వచ్చాడు. లోతు ఎంతో వేదన పడుతూ ఉన్నాడు. నోవాహు అదే విధంగానే చెప్తున్నా వినిపించుకోవట్లేదు. ఈ సంఘము హేళన చేస్తుంది. నీకు వాక్యం తెలుసు, నీకు వాక్యం తెలుసు. తీరు మాట చెప్పడానికి కాదు. ఈరోజు సంఘమును విశ్వాసం పోగేసుకోవడానికి కోసం కాదు. ఈరోజు సంఘంలో ఏదో అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తున్నామని చెప్పుకోవడానికి కాదు. అర్థమవుతుందా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజమైన ప్రభువైన యేసు క్రీస్తుని నువ్వు గ్రహించి ఆ యొక్క ప్రభువైన యేసు క్రీస్తుకి నువ్వు సాదృశ్యమైన జీవితంలో నువ్వు సంపూర్ణంగా ఉండడం కోసమే ఈరోజు సంపూర్ణమైన వర్తమానం నీ మధ్య ఉంది. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము చూడండి 7వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడను వేయలేకుండా తీయవాడును, ఎవడను తీయలేకుండా వేయవాడైనను సత్య స్వరూపియకు పరిశుద్ధులు చెప్పు సంగతులు ఏవనగా. 17 వచ్చిన చూడండి. 17 నీవు దౌర్భాగ్యుడువు, దిక్కుమాలిన వాడును, దరిద్రుడును, గుడ్డివాడును, దిగంబరుడునని ఎరగక నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకుంటున్నావు. అర్థమవుతుందా? తనకు తాను హెచ్చించుకునేటువంటి ఈరోజు సంఘబోధ తప్పనిచ్చి ఎక్కడుంది? నేను దౌర్భాగ్యులను ఒప్పుకుంటున్నారా? దిక్కుమాలను ఒప్పుకుంటున్నారా? నేను పాపంలో పడిపోయినాను నేను ఒప్పుకుంటున్నారా? నేను హేళన కాబడడానికి మీరు ఎవరైనా ఇష్టపడుతున్నారు? ఈరోజు సంఘంలో ఎవరైనా ఒప్పుకుంటారా? నేను చెప్పే బోధ మీరు వినకపోతే మీరు ఏమైపోతారు? గుర్తుపెట్టుకోండి. ఇదే కదా ఉంది. నిజంగా దేవుడు ఏం చెబుతున్నాడో అది మీరు గ్రహించకపోతే నిజంగా ఏమైపోతారో అనేటువంటి లేదు. అర్థమవుతుందా? నువ్వు తీసుకొచ్చే దశమ భాగాల కోసము, లేకపోతే సంఘంలో ఎవరు మన్నల కోసము, ఎవరు పెద్దల కోసము, అధికారుల కోసము, లేకపోతే పాలకుల కోసము, ఇంకోరి కోసము ఇక్కడ వర్తమాన సంఘంలో పోదలేదు. ఆమె అర్థమవుతుందా? మీరు ఆల్రెడీ దౌర్భాగ్యమే, దిక్కుమాలమే, పడదోయబడిన వారమే, ప్రభువు చేత రక్షింపబడిన వారమై ఉన్నావు. ఆమె క్రీస్తు మార్గములో నడవటం కోసము సరిచేసుకోవటం కూడా సిద్ధంగా ఉన్నటువంటి వారమే ఉన్న సంఘం. ఆమె ఆ విధమైన సంఘం కోసమే ఈరోజు బోధ చెప్పడం కోసము నిలబడి తెలుస్తుంది. హల్లెలూయా. అలాంటి బోధ మనకు కావాల్సి ఉన్నది. తెలుస్తుంది. హల్లెలూయా. రోమా 4వ అధ్యాయము 21వ వచనం. రోమా 4వ అధ్యాయము 21వ వచనం. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు
సముద్రుడిని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునందెను. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలమునందెను. ఏంటంట? ఇది నువ్వు సిద్ధపడగలిగినటువంటి వాక్యమేనా? ఆమె దేవుని మహిమపరిచి, దేవుని నామాన్ని మహిమపరిచి ఆయన వాగ్దానమును చేసిన దానిని నెరవేర్చడానికి సమర్థుడునని రూఢిగా, నేను ఆ యొక్క వాక్యమును సమర్థవంతంగా నేను ప్రకటించడం కోసము విశ్వసించిన వాడినిగా సమర్థుడనై ఉన్నాను అని పౌలు చెప్పిన విధముగా ఈరోజు వధువు నిలబడి ఆమె అర్థమవుతుందా? పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలినటువంటి పోలిక కలిగి ఉన్నాను, క్రీస్తు యొక్క మాటనే నేను కలిగి ఉన్నాను, క్రీస్తు యొక్క బోధలో నేను ఉన్నాను, క్రీస్తుని నేను వెంబడించేవాడిగా ఉన్నాను. ఆమె అర్థమవుతుందా? ఆ విధముగా నువ్వు నేను ఉండాలనేటువంటి దానికోసమే మరి ఈ కాలపు వర్తమానం చెప్తుంది. ఆమె ఆ మాదిరిగానే గ్రహం గారు ఉన్నారు, ఈ కాల ప్రవక్త. మనం ఆ మాదిరిగానే జీవించడం కోసమే ఈరోజు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. ఆమె అర్థమవుతుందా? ఏదో ఊరికనే మాటలు చెప్పుకోవడానికి పోయేటువంటి సంఘం కాదు ఇది. ప్రభువైన యేసుక్రీస్తుని రూఢీపరిచే వారికి ఉండాల్సిన వాళ్ళు. ఆమె అర్థమవుతుందా? ఆ ధైర్యము, ఆ సంకోచితం స్థానం లేనటువంటిది స్థితిలో నువ్వు నిలబడివలసి ఉన్నావు. నువ్వు నిజమైన వాక్యం ప్రకటించవలసి ఉన్నావు. ఎటువంటి అనుమానం లేదు దీంట్లో. హల్లెలూయా. 2 పేతురు 3వ అధ్యాయము 7వ వచనం. 2 పేతురు 3వ అధ్యాయము 7 వాక్యాలు ఎటు చెప్తున్నవే అది అధ్యాయాలు గుర్తుపెట్టుకుంటే ఉంటే టక తీసుకోగలుగుతారు. ఏ పుస్తకం తర్వాత ఏ పుస్తకం వస్తుంది అనేది మనము గుర్తుపెట్టుకుంటే రోజు తిరిగేస్తూ ఉంటే, బైబిల్ తిరిగేస్తూ ఉంటే మనకి అవి వెంటనే గుర్తొస్తుంది. అలాగా ఈ చాప్టర్ వచ్చింది, ఈ చాప్టర్కి ఎటు పక్కన ఇంకా 2-3 చాప్టర్ తర్వాత ఇది ఉందా అది ఉందా అనేది తెలుస్తుంది. 2 పేతురు 3వ అధ్యాయము 7వ వచనం చదవండి. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు జనముల వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి. నాశనం చేయబడటానికి కలిగి ఉన్నవే. అర్థమవుతుందా? అదే వాక్యం చేత భద్రపరచడానికి ఉంది. అర్థమవుతుందా? అదే వాక్యం చేత నిలవ అగ్నిలో ఏంటంట చూడండి. అదే ఇప్పుడున్న ఆకాశమును భూమిను భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు దినము వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినవై, అగ్ని కొరకు కొన్ని నిల్వ చేయబడినవి అంట, కాల్చివేయడానికి కూడా, అగ్నిలో కాల్చివేయడానికి కూడా భద్రపరచబడిన కొన్ని విత్తనాలు అదే వాక్యమును భద్రము చేయడానికి కూడా ఉన్నాయంట. కాల్చివేయడానికి ఉన్నాయి, భద్రపరచడానికి కూడా ఉన్నాయి ఆ విత్తనాలు. అర్థమవుతుందా? మరి ఏవి కాల్చివేస్తాడు, ఏవి భద్రపరుస్తాడు, వేటిని ఏది సరైన మార్గంలో ఉంచుతాడో దేవునికి తెలుసు. దేవుని మనసు ఎరిగిన వారిగా మనం ఉంటే ఏం చేయాలంట? ఆ ప్రకంపనలు మనం ముందుగానే గమనించవలసిన వారిగా ఉంటాం. ఆ పరిస్థితి, ఆ ఉగ్రతని మనం ముందుగా గ్రహించే వారిగా ఉండాలి. అర్థమవుతుందా? దేవుని హల్లెలూయా. ఉద్దేశమే మనం మాట్లాడుతున్న వర్తమాన ఉద్దేశం ఏంటి? రాబోతున్నటువంటి మాట్లాడే ప్రతి దాన్ని మనం స్పర్శ కలిగి ఉన్నాం. ఇది నిజముగా నీకు హెచ్చరిక అయితే నువ్వు ఎలక్ట్ అవ్వు, సరి చేసుకో. అర్థమవుతుందా? దేవుని హల్లెలూయా. నోవాహు దినాలు ఏ విధమైనటువంటి వాక్యమును వారు ప్రకటించారో, నోవాహు ఎలా అయితే ప్రకటించాడు, ఎవరు వినడా? మాకు తెలుసయ్యా, నువ్వు చెబుతున్నది వాక్యం మాకు తెలుసు, నువ్వు చెప్పేదేంటి మాకు? నోవాహు వినలేదు. ఎవరు? లోతు ఎంత చెప్తున్నా వింటలేదు. లోతు బాధపడుతున్నాడు, చింతపడుతున్నాడు, వింటలేదు.
హేళన చేయబడుతున్నాడు, దూషించబడుతున్నాడు, అవమానపరచబడ్డాడు. దోతుందా దేశంలో హరి ఏం పర్లేదు. ఒక దినమున ఆయన చెప్పిన వాక్యము నెరవేర్చబడే దినం వస్తుంది. చెప్పడము మన బాధ్యత. అవమానించబడినా, బాధించబడినా, కొట్లాడబడినా, ఏం చేసినా సరే చెప్పడం మన బాధ్యత. దేవస్తుతుల హరి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆదికాండం 18వ అధ్యాయము 5-10 వచనాలు. కొంచెం ఆహారం తెచ్చినను నీ ప్రాణమును బలపరుచుకుని తరువాత మీరు వెళ్ళవలసిన ఇందు నిమిత్తము కదా నీ దాసుని దగ్గరికి వచ్చింది. ఇక్కడ అబ్రహాము దగ్గరికి దేవుడు వచ్చాడు. అప్పుడు వచ్చినప్పుడు ఏమవుతుంది? బలహీనపడినటువంటి శరీరమును శక్తి పుంజుకోవడం కోసం వచ్చావు కదైనా, నువ్వు కొంచెం ఈ ఆహారమును తీసుకోనైనా దప్పి తీర్చుకో, శక్తి పొందుకో అని చెప్పేసి అబ్రహాం చెప్పినప్పుడు ఆయన బలహీనుడై కాదు, ఆయన ఏదైతే అనుకున్నాడో ఆ వాక్యం పెట్టడానికి సిద్ధపడి ఉన్నాడో, ఆ ఆహారము ఆయనకు అందించడానికి కోసం అబ్రహాం సిద్ధపడి ఉన్నాడో దాన్ని స్వీకరించాడు. దేవుని అర్థమవుతుందా? అది స్వీకరించి ఆయన ఏమయ్యాడు? ఆశీర్వదించబడ్డాడు. ఎవరు ఆశీర్వదించబడ్డాడు? దేవుడు కాదు ఆశీర్వదించబడింది. అర్థమవుతుందా? ఎవరు ఆశీర్వదించబడింది? ఎవరు? అబ్రహాం ఆహారము దేవుడు పెడితే ఆశీర్వదించబడింది అబ్రహాము, దేవుడు కాదు. అర్థమవుతుందా? దేవుడు బలహీనుడు కాదు. ఇప్పుడు నువ్వు వచ్చి తింటుంటే ఏమవుతావు? ఈ నీళ్లు తాగితే ఈ నీళ్లు ఏమవుతాయి? ఈ నీళ్ళు జరుగుతాయా? ఈ నీళ్ళ వలన మనమే దాహం తీసుకొని పడతాం. ఇక్కడ అది కూడా ఇది కూడా జరుగుతుంది. వాక్యములు సంఘముల బోధ మనం తక్కువవలసి ఉంది. మన ప్రార్థన మనల్ని శక్తి నుంచి తెచ్చేయడానికి ఉంది. అర్థమవుతుందా? దేవుడికి నువ్వు నేను ఏమిచ్చేవారుగా లేము. అర్థమైందా? 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 నువ్వు చెప్పింది అర్థమైందా? తెలుస్తుంది రాహడి. అర్థం కాకపోతే చెప్పి చెబుతా, మళ్ళీ మొదలు పెడతా. చివరికి వచ్చాము, ముగించబోతున్నాం, అర్థమైందని అడుగుతున్నాను, అంతే చూస్తున్నావు. అర్థం కాకపోతే చెబుతాను. తెలుస్తుంది రాహడియ 10వ వచనం చదువు. ఆదికాండం 18వ అధ్యాయము 10వ వచనం. అందుకు ఆయన మీదడికి ఈ కాలమున మీ ఎద్దకు నిత్యముగా మరలా వచ్చును. అప్పుడు నీ భార్య అయిన సారాకు కుమారుడు కలుగునని చెప్పారు. సారా ఆయన వెనక ఉండి గుడారపు ద్వారమునందు నిలిచి ఉండేను. చదవండి. అబ్రహాము సారాయను బహు గడిచిన వృద్ధురాలై ఉండి శ్రీధరము సారాకు నిలిచిపోయి కనుక సారా నేను బలము ఉడిగిన దానిని నేను తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధులై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. ఏం చెబుతున్నాడు ఆయన? మరలా నేను వస్తాను, ఆ కాలంలో మీకు ఒక బిడ్డ కలుగుతాను, నేను ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. దేవస్థానానికి ఇప్పుడు ఏమవుతుంది? సారా ఏం చెబుతుంది? నవ్వుతుంది. ఏంటి, నా భర్త అబ్రహాంకి ఆల్రెడీ గుర్తుడైపోయినాడు, నాకు స్త్రీ ఇక మనిషి నేను ఉండేటువంటి నెలసరి కూడా ఆగిపోయి ఉంది కదా, నేను వృద్ధురాలు అయిపోతున్నాను, మరి ఈ టైంలో నాకు పిల్లలు పుడతారని చెప్పేసి అనేటువంటి మాట
ఈయన ఎలా చెప్తున్నాడు అని చెప్పేసానని ఆ ద్వారం యొక్క చాటు నుండి నవ్వుకుంటుంది. సారా నువ్వు నవ్వుతో నేను చూశాను అని దేవుడు అంటున్నాడు. నేను చెప్పిన మాట నెరవేరుతుందని నేను చూపాడు. అవునా కదా? అర్థమవుతుందా? అలాగే దేవుడు రాకడ గురించి తెలియని వారు చాలా మంది ఉన్నారు. తెలియని వారు ఎంతోమందో ఎన్నో రకాలుగా ఆలోచిస్తున్నారు, గలిబిడిగా అవుతున్నారు. కానీ ఈరోజు వాక్యమును గ్రహించి సరైన మార్గం కోసం సరైనగా మీరు ఎదురు చూసేవారిగా ఉండి ప్రకంపనలను గమనించి ఆ వాక్యం వైపు తిరగండి అనేటువంటిది చెబుతున్న విషయాన్ని మీరు గ్రహించారని నమ్ముతున్నాం. తెలుసు. వధువుకు స్పర్శ వర్తమానం. ఈరోజు మనము కొన్ని వారాల నుంచి ఏం చెప్పుకున్నాము? జ్ఞానేంద్రియాల గురించి చెప్పుకుంటున్నాం. అర్థమవుతుందా? ఈ శరీరానికి కలిగేటువంటి ఏదైతే స్పర్శలు ఉన్నాయో, శరీర స్పర్శ, వాసన, రుచి, మరి కావలసినటువంటి చూపు, చెవి, వినికిడి, ఇవన్నీ ఏదైతే స్పర్శ కలిగి ఉన్నాయో అదే ఈరోజు వధువుకి సంఘానికి కలగవలసినది. దేవసుధ ఇవే దేవుడు మన మధ్యకి ఎందుకు తీసుకొస్తున్నాడు? రకరకాలుగా తీసుకొస్తున్నాడు. ఈరోజు వాక్యం కూడా నేను ఇలా వాక్యం బోధిస్తానని కూడా నేను గమనించలేదు. కానీ దేవుడు మరలా మనతో మాట్లాడుతూ వచ్చాడు. దేవసుధ ఇది హెచ్చరిక అన్నది. హెచ్చరికలను గమనించండి. ఇది చివరి కాలంలో ఉన్నాము. ఎవరిపాటుతో ఉండకండి. ప్రార్థన ఎక్కువ కలిగి ఉండండి. దేవుడితో మమేకం అవ్వండి. దేవుణ్ణి కలుసుకునే కోసం ప్రార్థన చేయండి. దేవుడి ఆత్మతో మీరు ఏకీభవించి ముందుకు వెళ్ళడం కోసం ప్రయత్నం చేయండి. తెలుస్తుంది. అర్థమవుతుందా? ఊరకనే ప్రార్థన ఎక్కువ సమయం గడపాలి. దేవుని చిత్తమైతే ఒక్కొక్కరు కనీసం టైం పెట్టుకుని ప్రార్థన చేయాలి. మీరు అసలు రోజు కూర్చోబెట్టి ప్రార్థన చేపిస్తామంటే ఏం చేస్తున్నారు మీరు? అరే 7 గంటల కాబట్టి అన్ని భోజనం చేసి రెడీ అవ్వండి. 7 కాదు 10 కాదు 11 ప్రార్థన చేయడానికి హైదరాబాబు అంటే ఏ ఊరు రారు. జీవితాలు దొంగలాగా వెళ్ళిపోతారు. ప్రశాంతంగా నిద్రపోతారు. ప్రశాంతంగా సినిమా చూడటానికి గంట టైం కుదిరింది. టీవీ చూడటానికి ప్రార్థన చేసుకుంటారు. తరళమైందండి, పరిశుద్ధమైందండి ప్రభానైనా యేసయ్య. ఇదిగోనైనా మేము ఏ విధమైనటువంటి స్పర్శ కలిగి ఉండవలసి ఉన్నామో ప్రభా, మీరు ప్రభా మాతో నేరుగా మాట్లాడుకునేదండి ఈ వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇక లోతు దినాలలో ప్రభా ఏ విధమైనటువంటి ప్రభా కొనుచు, అమ్ముచు, ఇల్లు కట్టుకొనుచు, మరి రుచి ఇచ్చి ఆనందిస్తూ మరి ఇక సంతోషాలతో జీవించడం కోసం ఏ విధమైనటువంటి దినాలు గడిచినవో ఆ విధంగా ఈ రోజు కూడా ప్రభా జరుగుతుందండి. ఇదిగో రాబోతున్న ఉగ్రత ప్రభా అగ్నిలో ప్రభా దహించి వేయడానికి మరి ప్రభా మరి కొన్ని విత్తనాలను ప్రభా మీరు భద్రపరిచి ఉన్నారైనా నిల్వ చేసి ఉన్నారు. మరి ప్రభా శుద్ధీకరణ చేసి ప్రభా ఆశీర్వదించబడడానికి విత్తనాలని ప్రభా మీరు ఏర్పరచుకున్నారు ప్రభానైనా వేసారైనా మరి శుద్ధిపరచబడేటువంటి విత్తనాలలో ప్రభా మేము ముందుకు సహాయం చేసి తీరుస్తారని ప్రభా ఇదిగోనైనా మేము ఏమరపాటు లేకుండా ప్రభా మీ యొక్క రాకడను మేము వేయకొని ప్రభా నడుచుకుంటూ సహాయం చేసి దీవించండి తండ్రి. ఇదిగోనైనా సంఘము నిద్రపోకుండా ప్రభా హల్లెలూయా ఆమేనులో ప్రభా చెప్పేటువంటి జ్ఞానం కలిగినటువంటి స్థితికి తీసుకురండి తండ్రి. ప్రభా ఇదిగోనైనా మరి ప్రభా మాట్లాడే ప్రతి మాట ప్రభా స్పర్శ కలిగి ఉండేందుకు సహాయం చేయండి. ఇదిగోనైనా విన్న మాటకి ప్రభా మరి స్పందించే గుణంలో ప్రభా సంఘాన్ని దయచేయండి. ఇదిగో ఈ మాట మాదే, ఈ మాట మాది కాదు, ఇదిగో ఈ మాటని మేము వెంబడిస్తున్నాం అని వాగ్దానం చేసే సంఘముగా నిర్ణయించబడింది తండ్రి. ప్రభా ఇదిగోనైనా ప్రభా ప్రతి విషయంలో ప్రభా మీ కాపుదల భద్రపరిస్థితించండి. ఎవరైతే వారి అవసరాల అక్కర్ల కోసం ప్రభా ప్రార్థిస్తున్నారో వారిని దీవించండి ప్రభా వారిని ఆశీర్వాదం దీవించగలుగుతారని కోరుకుంటున్నాం. సంఘం అంతటిని ఏక మనసుతో ప్రభా మరి ప్రభా ఒక దాటి మీద తీసుకురండి తండ్రి. ప్రభా ఏక మనసు కలిగి ప్రభా మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి తండ్రి. మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభు యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఏక మనసులో తీసుకురండి అంటే ఆమె